ఆర్డిటి సంక్షోభంలో ఉంది. ఆ సంస్థ మూతబడుతూ ఉంది. ఆ విషయం పైన కార్యాచరణ ప్రకటించడానికి మీ ముందు హాజరై ఉన్నాం. మా జిల్లా అధ్యక్షుడును మేము ఏప్రిల్ 21, 2025 కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డిటి సంస్థకు దాన్ని మూతవేసే దిశలో ఒక డాక్యుమెంట్, ఒక ఉత్తరం కూడా వచ్చి ఉంది. ఆ రోజు నుంచి అంతకుముందు ఒక 15 రోజుల నుంచో అకౌంట్స్ ఫ్రీజ్ కూడా అయ్యాయి. అంటే నేను ఈ మాట ఈ సంవత్సరము ఈ డేట్ ఎందుకు చెప్తున్నానండి, ఎందుకు చెప్తున్నానంటే కూటమి ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలు, మా టైంలోనే ఆర్డిటికి ఇబ్బంది వచ్చింది అని చెప్తున్న ఏదైతే ఉందో అది అబద్ధం. మా దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఇంతకుముందు ఎందుకు ఆ సంస్థను మేము లాగాలి, ఒక రాజకీయ పార్టీగా అవసరం లేదు, వాళ్ళు తెస్తారేమో అని మేము వెయిట్ చేశాం. ఆ డాక్యుమెంట్ కూడా మళ్ళీ మీకు ఇస్తాం. మా దగ్గర మేము చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకున్నాము, ఇస్తాము. ఎందుకంటే ఎప్పుడు కూడా జగనన్న ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఆర్డిటికి ఇబ్బంది రాలేదు, ఏ రోజు కూడా అకౌంట్స్ ఫ్రీజ్ చేయలేదు, ఏ రోజు కూడా ఆస్తులు అమ్మే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఆస్తులు కూడా అమ్ముతున్నట్టుగా ఈనాడు పేపర్లోనే అడ్వర్టైజ్మెంట్ కూడా చూస్తున్నాం, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. మేము స్టార్ట్ చేసినప్పుడు కళ్యాణదుర్గంలో ఏమన్నారంటే రాజకీయం కోసమే చేస్తున్నారు, రాయలసీమలో ఎక్కడ చేయకూడదు ఈ ఉద్యమము, జిల్లా అధ్యక్షుడు అన్నాడు కదా, జిల్లాలో ఎక్కడ చేయకూడదు, కళ్యాణదుర్గంలోనే ఎందుకు చేస్తున్నారని చెప్పారు. కళ్యాణదుర్గంలో కూడా బెలుగుప్పలోనే, గొంచితాండలోనే ఎందుకు చేసామంటే 1969లో అక్కడి నుంచే ప్రారంభం చేశారు. ఒక డచ్ దేశస్థుడు మన ఫెరర్ గారు ఆధ్వర్యంలో అక్కడి నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి మేము అక్కడి నుంచే ప్రారంభం చేశాం. ఈరోజు ఆస్తులు కూడా ఎక్కడి నుంచి అమ్ముతున్నారు, బెలుగుప్ప నుంచే స్టార్ట్ అయింది. బెలుగుప్ప కళ్యాణదుర్గంలోనే వచ్చిన 5-6 ఆస్తులు అమ్మాల్సి వస్తే, ఎకరాలు అమ్మాల్సి వస్తే అక్కడి నుంచి అమ్ముతున్నారు. అందువల్ల రాజకీయం చేయడానికి మేము ఆర్డిటిని ఉపయోగించుకోవట్లేదు. ప్రజలకు సంబంధించింది, పేదలకు సంబంధించింది, కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు, పేదలకు సంబంధించింది. అది లేకపోతే ఎవరికి నష్టం, ప్రత్యేకించి ఎవరికి నష్టం, పెద్దవాళ్ళకి ఏం నష్టం లేదు, పేద కులాల వాళ్ళకే నష్టం. అందుకోసమే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా బాధ్యతగా మేము భావించాం. ఏప్రిల్ 21, 2025 సంస్థ ఆగిపోయే పరిస్థితి వస్తే మే 19వ తారీఖునే మేము బైక్ ర్యాలీ చేపట్టాము. దాదాపు 120 కిలోమీటర్ల దాకా బైక్ ర్యాలీ, ఒక్క రోజులోనే బైక్ ర్యాలీ చేపట్టాం. మా అధ్యక్షుడు కూడా పాల్గొన్నాడు. వేలాది బైక్ ర్యాలీ, అంత మారుమూల ప్రాంతాల్లో, పొలాల్లో, రోడ్ల మీద వెనుకబడిన ప్రాంతంలో కొన్ని వేలాది బైకులు వచ్చినప్పుడే అర్థమైంది సంస్థ ఏంటి అనేది. తర్వాత జూన్ 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దాదాపు 16 రోజులు 225 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేసి ఉన్నాం. మా పార్టీ తరపున ప్రతి నాయకుడు కూడా, మా సమన్వయకర్తలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొన్నారు. మా పార్టీ పేదల పట్ల ఉంది అని చెప్పడానికి అదే పెద్ద ఉదాహరణ. ఇవాళకి ఎందుకు లాంగ్ రోప్ ఇస్తున్నామంటే, చాలా కాలాన్ని ఎక్కువ ప్రభుత్వానికి ఎందుకు ఇస్తున్నామంటే ఇంకా తీసుకొస్తారనే ఆశతో. ఆ రోజు కూడా ఎప్పుడో మేలో చేస్తే మళ్ళీ జూన్లో చేశాం. జూన్లో చేసిన తర్వాత మళ్ళీ చాలా కాలం వెయిట్ చేశాం. అందరి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చిందో మీరు చూశారు. దాని మీద నీళ్లు చల్లారో కూడా మీరు చూశారు. ఎంతమంది, ఎన్నిసార్లు, ఏమైంది మీకు కూటమి ప్రభుత్వానికి? మీరు దాదాపు ట్రిపుల్ ఇంజన్ సర్కారు, దేశంలో ఎక్కడ లేరు ఇట్లా మూడు ప్రభుత్వ పార్టీలు కలిసి ప్రభుత్వానికి ఏర్పాటు చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు, సత్యకుమార్ గారు, బీజేపీ పార్టీ, జాతీయ పార్టీ, ఇవ్వాల్సిన వాళ్ళు, తీసుకురావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు మన దాంట్లోనే, అహుడా చైర్మన్ ఉన్నాడు జనసేన నుంచి. మీకు ఎందుకు టైం దొరకట్లేదు? ఇంత ముఖ్యమైన అంశాన్ని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు నచ్చ చెప్పలేకపోతున్నారు? ఆర్డిటి అనేది పేదలకు సంబంధించింది, అది రైతులకు సంబంధించింది, మహిళలకు సంబంధించింది, యూత్కు జాబ్లకు సంబంధించింది, క్రీడలకు సంబంధించింది, వైద్యానికి, ఆరోగ్యానికి సంబంధించిందని మీరు ఎందుకు నచ్చ చెప్పి తీసుకురాలేకపోతున్నారు? ఒక రెన్యువలే కదా అడుగుతున్నాం. ఒక రెన్యువల్ తీసుకురాలేకపోతే ఎలా ఉంటుంది? ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి 20,000 కిలోమీటర్ల పైన పెద్ద ఫెరర్ గారు వచ్చి చేశారు. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు చేశారంటే వాళ్ళ మీద ఏం ఆరోపణలు ఉన్నాయి? ఏదన్నా ఉంటే వాటికి పేపర్ మీద పెట్టుకోవాలా, సర్దుబాటు చేయాలి. కానీ పేదలకు వచ్చే నష్టాన్ని మీరు దెబ్బతీశారు. ఇంకో గట్టిగా నేను ఆరోపిస్తున్న మాట ఏంటంటే ఆర్డిటి సంస్థ యొక్క క్రెడిబిలిటీని మీరు దెబ్బతీశారు. రేపు వేరే దేశాల నుంచి ఎవరైనా నిధులు ఇవ్వాలంటే వాళ్ళకు అపనమ్మకం ఏర్పడుతుంది. సాక్షాత్తు ప్రభుత్వాలే వాళ్ళకు రెన్యువల్ ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదనేది ఇష్యూ వస్తుంది. వాళ్ళు ఎన్ని ప్రపంచ దేశాలు తిరిగి చెప్పగలుగుతారు మేము చాలా బాగా చేశామనేది? ఇక్కడ ఉండే అనుభవించిన వాళ్ళు, హక్కుదారులు మనం కదా చెప్పాలా. మనం కళ్యాణదుర్గం ప్రాంతం కావచ్చు, జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లాలు కావచ్చు, పేద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, రైతులు కావచ్చు, ఈ మహిళలు, పిల్లలు, వీళ్ళందరూ కూడా హక్కుదారులు, అనుభవదారులు ఆర్డిటిని. వాళ్ళకేమవుతుంది? సంస్థ మూతపడితే ఇంకో చోటికి పోతుంది. అందుకని ఇవాళకి కూడా ఫిబ్రవరిలో 24వ తేదీన కూర్చొని
మార్చి 10వ తేదీ వరకు ఎందుకు చెప్తున్నామంటే ఈ 14 రోజులన్నా ఏమైనా తీసుకొస్తారేమో అని. మాకేదో సంస్థల్ని రాజకీయాల్లోకి లాగాలని కానీ దాంట్లో మీద ఓట్లు సంపాదించాలనే ఉద్దేశం లేదు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఒక డెవలప్మెంట్ ప్రొఫెషనల్గా ఉన్న మా ప్రాంతం నుంచే మేము చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అందుకే మా పార్టీ ముందుకు వచ్చి చేస్తూ ఉంది. 1,00,000 పోస్ట్ కార్డులని మేము పోస్ట్ చేస్తాము ప్రధానమంత్రి గారికి నేరుగా. అవన్నీ వారి అడ్రస్ చేస్తూ సేవ్ ఆర్డిటి మీదనే, సేవ్ ఆర్డిటి అనే నినాదం మీదనే 1,00,000 పోస్ట్ కార్డులు పోస్ట్ చేస్తాం. అది కూడా 4 భాషల్లో ఉంటుంది. సేవ్ ఆర్డిటి విషయం కూడా తెలుగు భాష, హిందీ భాష. వాళ్ళకి సంస్కృతం చాలా ఇష్టం కాబట్టి సంస్కృతంలో కూడా రాస్తాం. ఆర్డిటి రక్షతాం అని అది కూడా రాస్తాం. నేర్చుకున్నాను ఏమంటారు రక్షిస్తామంటే దాన్ని కూడా. తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది సేవ్ ఆర్డిటి. దీన్ని 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని పత్రికలుగా మీరు, ప్రజలుగా వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈసారన్నా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము పోయినసారి మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు రాలేదు అన్నారు. వాళ్ళకి తెలియలేదు పాపం. ఆడిట్ని ఎవరు మూసేస్తారులే అనుకున్నారు. మూసేసి వాళ్ళు బతకగలరాలే అనుకున్నారు. ఈరోజు మూసేస్తున్నారు. సాక్షాత్తు పేపర్లోనే వస్తుంది కాబట్టి, ఆస్తులే అమ్ముతున్నారు కాబట్టి, వాళ్ళు శ్రీలంకకో నేపాల్కో పోవడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది. ఇది మీరు చివరి పిలుపుగా మీరు భావించండి. ఈసారి కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా నీరు గారిస్తే మళ్ళీ మనల్ని ఎవరిని రక్షించలేం. ఒకసారి చల్లాబడిపోయిన తర్వాత ఎవరు తీసుకురాలేరు. నాకైతే ఆ శక్తి లేదు. మాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి కూడా ఆర్డిటిని లాంటి సంస్థను పెట్టి పేదలకు సాయం చేసేంత శక్తి మాకైతే లేదు. ఆ వయసు కూడా దాటిపోయినాం. ఇప్పుడు వేరే ఎక్కడో దేశాల నుంచి వచ్చిన వాళ్ళు పెట్టిన తర్వాత దీన్ని ఇంత పోషించి పెంచిన తర్వాత మనం అందరం చూసిన తర్వాత దాన్ని రక్షించుకోవడానికి ఒక క్రాప్ రెన్యువల్ లాంటిదే ఆర్డిటి రెన్యువల్ అనేది. అంతకంటే పెద్దది కాదు. అంతేకాకుండా FCRAకి సంబంధించినది కూడా ఏదైతే ఉందో మద్రాసులో ఎల్ఎన్ శర్మ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కోర్టుకు పోయినారు, తీసుకొచ్చినారు. హైకోర్టుకు పోతే మద్రాసు హైకోర్టు ఇచ్చింది 100% వైద్యానికి విద్యకు సంబంధించిన విదేశీ నిధుల్లో ఇబ్బంది ఏముందని. 100% నీ విదేశీ నిధులు కావాలా, పెట్టుబడులకు కావాలని చిప్ప తీసుకుపోయి అడుక్కుంటున్నాం కదా వేరే దేశాలకు వెళ్ళి. రండి పెట్టుబడులు పెట్టండి. పేదలకు ఇచ్చేటప్పుడు ఏమైనా అడ్డుకోవడానికి మీకేం అవసరం ఉంది? పేదలకు ఇస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు మీరు. మీకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళు చేసిన నష్టం ఏంటో, ఆ నష్టం ఏంటో చెప్తే మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. అందువల్ల ఇది చాలా భావోద్వేగమైన సమస్య. మీరు ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా. పోయి ఫోటోలు దిగి రావడం కాదు. పాదయాత్ర చేసినప్పుడు కూడా వెకిలి మాటలు కూడా మాట్లాడడం మానుకోండి. నేను పాదయాత్ర చేస్తుంటే పాదయాత్ర చేస్తావా, మోకాళ్ళ యాత్ర చేస్తావా, ఢిల్లీకి మోకాళ్ళ యాత్ర చేయి, లేదు నరకయాత్ర చేయి. ఇది కాదు. కడుపు మండిన ప్రజల కోసం చేస్తూ ఉన్నప్పుడు మీరు ఉండాలా. ఇంతకంటే ఇంకా మీకేమిస్తారు? 14 ఎమ్మెల్యేలు ఉంటే 14 మీకే ఇచ్చారు. 2 ఎంపీలు ఉంటే 2 ఎంపీలు ఇచ్చారు. 3 మంత్రులు ఉన్నారు. అహుడా చైర్మన్ ఉన్నారు. 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. ఓ చిన్న టైం దొరకట్లేదా మీరు వెళ్ళి మోడీ గారితో మాట్లాడి? అందువల్ల ఈ ఉద్యమం పెద్దగా కాకముందే 10వ తేదీ వరకు టైం ఇస్తున్నాం. కుందుర్పి ఫాదరు ఫెర్రర్ గారు ఎవరైతే ఉన్నారో ఆడ టెంపుల్ కూడా ఉంది కాబట్టి కుందుర్పి 10వ తేదీన 11 గంటలకి పోస్ట్ కార్డుల ఉద్యమం ప్రారంభిస్తాం. జిల్లా నుంచి కూడా ఫ్రెష్ రావాలా, ప్రజలందరూ రావాలా, మా నాయకులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా వచ్చి పాల్గొంటారు. పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని దిగ్విజయంగా చేయండి. డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ గారికి అడ్రస్ చేస్తున్నాం. ఈ లోపు వచ్చిందంటే థ్యాంక్స్ చెప్తాం, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. వాళ్ళు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాం. ఏముంది అంటే ఈ లోపు అంటే మేమైతే టైం ఇవ్వాలి ప్రభుత్వానికి. ఎందుకంటే టైము 14 రోజులు ఇంత వెయిట్ చేసినప్పుడు 14 రోజులు పెద్ద ఎక్కువేం కాదు. కానీ ప్రజలకు కూడా అర్థం అవుతుంది కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ అకౌంట్స్లో ఉండేటి ఫ్రీజ్ ఎత్తేసినాను కూడా. ఇప్పుడు నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నది అంతే. కనీసం 100 కోట్ల 1000 కోట్ల వాళ్ళ అకౌంట్లలో ఉంటాయి. మీరు ఫ్రీజ్ ఎత్తేసినా కూడా ఆ కార్యక్రమాలు సక్రమంగా నడుస్తాయి. హాస్పిటల్ మూతపడ్డాక, CBR సెంటర్లు మూతపడ్డాక చేసేది ఏముంటుంది? అందువల్ల ఒక 14 రోజులు టైం ఇవ్వడం అనేది అంటే చాలా రోజులు